వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 73 రివ్యూ. సింధూర వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి శ్రీవల్లి కలిసి ఇద్దరు విజయమ్మ దగ్గరికి వెళ్తారు. నమస్కారం అమ్మగారు, ఎందుకు నన్ను రమ్మన్నారు అని అడుగుతుంది తులసి, అంటే సింధూర వాళ్ళమ్మ. మీ కూతురు సింధూర చెంచలమ్మ దగ్గర ఎంత సంతోషంగా ఉందో తెలుసుకుందామని రమ్మన్నాను అంటుంది విజయమ్మ. మా కూతురు బాగానే ఉందమ్మా అంటారు వాళ్ళు. బాగానే ఉండడం అంటే భర్త పోగొట్టుకొని దిగులు పడుతూ ఒక మూల కూర్చొని ఉండడమా అంటుంది వ్యంగ్యంగా. చెంచలమ్మ మీకు ఆస్తిని ఇచ్చిందని మీ కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదని ఆస్తిని అనుభవిస్తున్నారా అంటుంది. మరొక పెళ్లి చేసి కూతురు జీవితాన్ని సరిచేయాలన్న ఆలోచన అంటూ లేదా మీకు అని అడుగుతుంది. ఎందుకుండదమ్మగారు, మా కూతురికి పెళ్ళైన మొదటి రోజే తన భర్త చనిపోయాడు. అలాంటి కూతురికి మళ్ళీ పెళ్లి చేసి సుమంగలిగా చూడాలని మాకు కూడా ఉంది. కానీ చెంచలమ్మ గారిని ఆ మాట అడగడానికి కూడా భయంగా ఉంది మాకు, అందుకే ఊరికే ఉన్నాము అంటుంది తులసి. నేను మీకు ముందే చెప్పాను, ఆ చెంచలమ్మ దగ్గర మీ కూతురు సుఖంగా ఉండలేదని. ఆ రోజే నా మాట వినుంటే మీ కూతురికి ఈ పరిస్థితి వచ్చిండేదా అంటుంది. నాకు ఈ మధ్యనే మీ కూతురి గురించి ఒక విషయం తెలిసింది అంటుంది. ఏం జరిగిందమ్మా అని అడుగుతారు వాళ్ళు. నవీన్ అనే అబ్బాయి అమెరికా నుండి వచ్చి సింధూరని పెళ్లి చేసుకుంటాను అని అడిగితే చెంచలమ్మ అబ్బాయిని తిట్టి పంపించేసింది. ఆ అబ్బాయిని చెంచలమ్మే చదివించింది. అయినా కూడా పెళ్లి చేయనంటోంది సింధూరకి ఆ అబ్బాయిని ఇచ్చి అని చెప్తుంది తులసికి. కోరి చేసుకుంటానని వచ్చిన అబ్బాయిని కూడా కాదనిందంటే చెంచలమ్మ మీ కూతుర్ని కట్టు బానిసలాగా చేసుకోవాలనే తన ఆలోచన అనుకుంటాను అంటుంది. చిన్నపిల్లల్ని, బర్రెల్ని, గొర్రెల్ని కూడా మేత కోసమో ఆట విడుపు కోసమో కాసేపు అలా బయటికి తీసుకెళ్తారు. కానీ ఆ చెంచలమ్మ భర్త పోయిన ఆడపిల్లని కన్నవారింటికి పంపించకుండా ఇంటి గడప కూడా దాటనివ్వకుండా చేస్తుంది అంటే మీ కూతురు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని బాగా రెచ్చగొడుతుంది తులసిని విజయ. మీ భయాలన్నీ పక్కన పెట్టి ముందు చెంచలమ్మ ఇంటికి వెళ్ళండి. మీ కూతురికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నామని ధైర్యంగా ఆమెకి చెప్పండి అంటుంది. మీకు తోడుగా మీ వెనక నేనుంటాను. అవసరమైతే అందరికీ తీర్పులు చెప్పే చెంచలమ్మని పంచాయతీలో నిలబెట్టి కూడా నేను అడగగలను అంటుంది. తర్వాత చంటి ఈరోజు పొద్దున్నే ఎక్కడికో హడావిడిగా వెళ్ళొస్తాడు కదా. వచ్చినప్పుడు నుండి పాపం ఏదో దిగులుగా డిసప్పాయింటెడ్గా ఉంటాడు. బసవ వచ్చి అడిగితే నా మూడేం బాగాలేదు నేనేం చెప్పను అనేసి బసవాన్ని పంపిస్తాడు. నీళ్ళ తొట్టి మీద నడుస్తూ ఉంటాడు పైన ఎక్కి. పైనుండి సింధూర చూస్తుంది బాల్కనీలో ఉండి. పడిపోతాడేమో అని చంటి పడిపోతావు చంటి అని పిలుస్తుంది. అయినా కూడా వినిపించుకోడు అనమాట. ఎవరి మాట వినిపించుకోకుండా ఏదో లోకంలో ఉంటాడు ఎందుకో. సింధూర మేడపై నుండి దిగి వచ్చే లోపలే చంటి చివరకు వచ్చేసి కింద పడిపోతాడు. చెయ్యికి దెబ్బ తగులుతుందన్నమాట చిన్నది. మరి నేను కింద పడిపోతున్నప్పుడు మీరు చూసినప్పుడు పట్టుకోలేదు కదండి అమ్మాయి గారు, ఎందుకు పట్టుకోలేదు అంటాడు. మరి ఆ రోజు నువ్వేమో నేను పడిపోతుంటే పట్టుకోలేదు కదా, అందుకే నేను పట్టుకోలేదు అంటుంది సింధూర. అప్పుడు చంటి మీరు మంచివారు అనుకున్నానండి, మీకు కూడా పగ ప్రతీకారాలు ఉన్నాయన్నమాట అంటాడు. సింధూర వెళ్ళి తులసమ్మ దగ్గర ఉండే పసుపు తీసుకొచ్చి ఆ గాయం మీద వేస్తుంటే చంటి ఏదో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి చంటి అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదండి అంటాడు. అది సరే కానీ చంటి, ఉదయం ఎంతమంది అడుగుతున్నా కూడా ఎక్కడికి వెళ్తున్నది చెప్పకుండా ఎక్కడికో వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావని అడిగేసరికి తెగ సిగ్గుపడిపోతాడు చంటి. సిగ్గుపడుతున్నావేంటి చంటి అంటుంది సింధూర. మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు మాత్రమే చెప్తున్నాను, మీరు ఎవ్వరికీ చెప్పకూడదండి అంటాడు. నేను ప్రేమించిన అమ్మాయిని చూడ్డానికి వెళ్ళానండి అంటాడు. ఏంటి చంటి నువ్వు ప్రేమించావా అని అడుగుతుంది. అవునండి అంటూ ఉంటాడు మెలికలు తిరిగిపోతూ. అంతలోపల దూరంగా ఉన్న బసవ కూడా వినేస్తాడనమాట. ఏంటి చంటి నువ్వు ప్రేమించావా అని వచ్చి అడుగుతాడు. నువ్వు మామూలు అడివి కాదు అనేసి బసవ వెళ్తాడు. అయ్యో ఈ బసవ వినేశాడే, అమ్మగారికి అయ్యగారికి చెప్పేస్తాడేమో అని టెన్షన్ పడతాడు చంటి. మరి ఎందుకు ఇంత డల్లుగా ఉన్నావే అని అడుగుతుంది సింధూర. తన్ని కలుస్తామని వెళ్ళానండి, కానీ తను కలవలేదండి అని అంటాడు పాపం. అది సరే నువ్వు అమ్మాయిని ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది. నేను అమ్మాయిని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నానండి అని చెప్తాడు. ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతుంది. తెలియదండి అంటాడు. ఆ అమ్మాయి ఊరేంటి అని అడుగుతుంది. తెలియదండి అంటాడు. ఆ అమ్మాయి చదువుకుందా అని అడుగుతుంది. అది కూడా తెలియదండి అంటాడు. పేరు తెలియదు, ఊరు తెలియదు, చదువుకుందో లేదో కూడా తెలియదు, మరి ఎలా ప్రేమించావు జంటి అంటుంది. అది అమ్మాయి గారు అంటూ ఉంటాడు. ఏమీ తెలియకుండా ప్రేమించావంటే నీ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదని అర్థం అంటుంది. అలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది చంటి అంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు అమ్మాయి నేను తప్పకుండా కలుస్తుంది, నువ్వు బాధపడొద్దు అంటుంది. తప్పకుండా కలుస్తుందా అమ్మాయి గారు అని సంతోషపడతాడు చంటి. తర్వాత ఇక తెల్లారిపోతుంది. చెంచలమ్మ లాన్లో కూర్చొని బసవకి ఏదో పనులు అప్పచెప్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆమె వస్తుంది అక్కడికి, చెంచలమ్మను కలవాలి అని. అప్పుడు రవిబాబు చాముండి చూసి ఒకవేళ ఆ రౌడీలను పంపించింది మనమే అని తెలిసిపోయిందేమో, అందుకే మనల్ని అరెస్ట్ చేయడానికి ఏమన్నా వచ్చారేమో అని భయపడుతుంటారు. నా పేరు ఝాన్సీ, నేను కొత్తగా వచ్చిన సీఐని, పాత సీఐ ప్లేస్లో వచ్చాను. మీ అబ్బాయి కార్తికేయ కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్తుంది. మీ కొడుకు చనిపోయిన సమయంలో ఆ డెత్ స్పాట్లో మీ కోడలు తప్ప ఇంకెవరూ లేరని తెలిసింది, కాబట్టి నేను మీ కోడలతో మాట్లాడాలి అంటుంది. నిన్న గుడిలో కూడా మీ మీద అటాక్ జరిగిందని తెలిసింది, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని అడుగుతుంది ఆ సీఐ. ఇంతలో సింధూరనే అక్కడికి వస్తుంది. సింధూర ఝాన్సీ ఒకరినొకరు చూసుకొని గుర్తుపడతారంట. మేబీ కలిసి చదువుకున్నారేమో. ఇద్దరు సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు. చెంచలమ్మ గారు మా అత్తమ్మ అని చెప్తుంది ఝాన్సీకి. నా కోడలు మీకు ముందే తెలుసా అని అడుగుతుంది చెంచలమ్మ. నేను చదువుకునేటప్పుడు సింధు నా జూనియర్ అని చెప్తుంది. నేను తనకి సీనియర్ అయినా కూడా మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అంటుంది.
నేను నా ఫ్రెండ్ సింధూరతో కొంచెం సేపు మాట్లాడుకోవచ్చా అని అడుగుతుంది ఝాన్సీ. మీ ఇద్దరు స్నేహితులు కదా, మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి నా అనుమతి దేనికి? వెళ్ళి మీ ఇష్టం వచ్చినంతసేపు హ్యాపీగా గడపండి అంటుంది. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఉండేదానివి, నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడవుతాడని నేను ఎప్పుడు అనుకునేదాన్ని అంటుంది ఝాన్సీ. కానీ నీ లైఫ్ ఇలా అవుతుందని అనుకోలేదు సింధూర అంటుంది. మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది ఝాన్సీ సింధూరని. నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు అంటుంది సింధూర. ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఇంకొన్నాళ్ళ తర్వాతైనా నీకు ఆలోచన రావాలి కదా, వస్తుంది కూడా. అనుభవించాల్సిన వయసులో ఇలాగా ఏ ముద్దు ముచ్చట లేకుండా ఉండకూడదు అంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఏమన్నా భయపడుతున్నావా అని అడుగుతుంది. నీ ఫ్రెండ్ని నేనున్నాను కదా, ఎవరితో అయినా మాట్లాడాలంటే కూడా చెప్పు, నేను ఎవరినైనా కన్విన్స్ చేస్తాను. నేను అన్నీ బాగా జరిగేలాగా చూస్తాను. నీకు మనసులో అటువంటి ఆలోచనలు ఉంటే చెప్పు అంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో చంచలమ్మ సింధూర చేతికి ఒక తాంబూలం పళ్ళెం ఇచ్చి, ఇంక నువ్వే నాకు గురువువి, నువ్వే కదా నాకు అక్షరాభ్యాసం చేపించావు, ఇక నుండి నువ్వే నాకు చదువు చెప్పాలి అంటూ గురుదక్షిణ ఇస్తుంది.